కానీ 2024 ఇప్పుడు జరుగుతున్న వీళ్ళ ప్రచారాలు కానీ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కానీ ఓటర్ మైండ్ సెట్ కానీ అభివృద్ధి అనే అంశం కానీ లేకపోతే రాజధానులు అనే అంశం కానీ మీరు అబ్జర్వ్ చేసిన వాటిల్లో ఇప్పుడు ఇంక 4 రోజుల్లో మనం ఏం చెప్పినా దాదాపు అది ఓటర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయమే. కానీ బయట జనరల్గా వినిపిస్తున్నది తర్వాత ఒక ఒపీనియన్ వన్ సైడ్గా లేదు. ఎవరికి వాళ్ళు చెప్పినా కానీ గత 2 రోజుల నుంచి విపరీతంగా టీడీపీకి అనుకూలంగా కొత్త శక్తులు వచ్చి కొత్త సర్వేలు చెప్పి ఇవన్నీ చెప్పడం చూస్తుంటే ఒక 4-5 ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇదంతా ఒక పెద్ద క్యాంపెయిన్ అయితే మొదలైంది అనే ఒక సందేహం అయితే చూసే వాళ్ళకి కలుగుతోంది. నేను వాస్తవంగా పొద్దున్నే ఒక సర్వే సంస్థ మామూలుగా ఇప్పుడు మనం ఈ మధ్య రాలేదు వాళ్ళు, ఇది తెలిసిన సంస్థ అడిగితే అసలు ఎందుకండి వాళ్ళు మాకు అనుకూలం వీళ్ళు మాకు అనుకూలం అని ఊపిరి తీస్తున్నారు, ప్రాణం తీస్తున్నారు, అందుకని పోలింగ్ అయ్యే వరకు సైలెంట్గా ఉంటే మంచిదని మేము అలా ఉండిపోయామని వాళ్ళు చెప్తున్నారు. బట్ ఒకటైతే తప్పకుండా చెప్పగలిగింది ఏంటంటే ఎన్డీఏ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఏదో వచ్చేస్తుంది అయిపోయింది ఎక్కడ చూసినా అని ఇంప్రెషన్ ఏమి ఇచ్చినా వాళ్ళు ఎదురైతే గట్టిగానే ఇస్తున్నారు నిలబెట్టుకోవడానికి. ఉంది వాళ్ళకు ఉన్న చోట ఉంది. ఉదాహరణకు మొన్న ఒక సర్వేలో రాయలసీమలో ఉన్న 52 స్థానాల్లో 29, 22 ఒకటి కాంగ్రెస్ కూడా ఇచ్చారు. 22 తెలుగుదేశానికి వస్తాయి, 29 వైసీపీకి వస్తాయని. 22 రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి నిజంగా వస్తే ఇంకా రాష్ట్రం ఇంకేం ఉండదు, ఇంకా మోర్ దాన్ వన్ సైడ్. కాబట్టి అలాంటివి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మేము ఇంకా ఒక 90-100 సీట్లతో మేము బయటపడతాము అనే వీళ్ళు. నేను లేటెస్ట్గా చూసిన ఒక సర్వే ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 99 బీజేపీకి 2 జనసేనకి 13 వచ్చే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని మీరు చెప్పినట్టుగానే రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ 90, 100 లేకపోతే 110 ఇవి ఇద్దరు కూడా అదే ఫిగర్ వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్న ఫ్యాక్టర్స్ రీజనల్ టాలీస్ అవి చూసినప్పుడేమో భిన్నంగా ఉంది. నిజంగా అయితే ఉదయం కూడా నేను చాలా వివరంగా అక్కడ జరుగుతున్న నియోజకవర్గంలో ఆ గ్రూపు వాళ్ళు కూడా చూసేది ఇన్సిడెంటల్గా. బయట ఉన్న ఇంప్రెషన్కు అక్కడ ఉన్న ఇంప్రెషన్ చాలా తేడా ఉంది. నెల్లూరు జిల్లాలో ఏదో నేను చూశాను. నెల్లూరు జిల్లాకు సంబంధించి పబ్లిక్లో ఉన్న ఒపీనియన్కు ఆ చూసిన గ్రౌండ్ రిపోర్ట్కు చాలా తేడా ఉంది. ఇది చెప్తే మళ్ళీ వీళ్ళు నొచ్చుకుంటారు. కానీ అందుకని ఏదో రైట్ ఆఫ్గా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా అంత అయిపోయింది వచ్చేస్తూ ఉంది అని అనుకుంటే మటుగా అది తొందరపటే. అలాగే వివిధ వర్గాల్లో ఉన్న అనుకూలత, అలాగే ఆ పార్టీల వాళ్ళు కూడా మీరు అడిగినట్టే ఈ 2 రోజుల్లో నన్ను కనీసం ఖమ్మం, రాజమండ్రి, విశాఖపట్నం, కర్నూలు ఇలా 4-5 చోట్ల నుంచి డిఫరెంట్ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు లేకపోతే పార్టీల వాళ్ళు దీని మీద విపరీతమైన ఆసక్తి. అంటే ఒకటి పోటాపోటీగా ఉంది అనే మాట చాలా నిజం. రెండోది మోడీ కూడా ఈరోజు కూడా వచ్చిపోయిన తర్వాత అవును ఎలా ఉంటుంది. మొన్న బీజేపీ ఒక ఆయన కూడా మాట్లాడుతున్నాడు, బీజేపీ అధికార నివేదిక ఏమో కొంచెం అనుకూలంగా ఉందంట, కానీ నా వ్యక్తిగతమేమో లేదు అట్లా అంటాడు ఆయన. ఉదాహరణకు చెప్పాలంటే వాళ్ళ అధికార నివేదికలో బీజేపీకి 4 ఎంపీ సీట్లు వస్తాయని ఉంది. ఎవరు దానిని సీరియస్గా తీసుకోరు. అందువల్ల మీరు అన్నట్టుగా వన్ సైడ్ లేదు. ఎన్డీఏ ఏర్పడినందువల్ల కొంత ఉపయోగం. ఆయన ఇంకో మాట అన్నాడు ఇప్పటివరకు ఉన్న ఒపీనియన్కు భిన్నంగా. ఏమన్నాడంటే అసలు బీజేపీ పొత్తు పెట్టుకోకపోతే తెలుగుదేశానికి ఠికానా ఎక్కడుందండి, మేము పొత్తు పెట్టుకుంటాము అన్న తర్వాతే బీజేపీకి కాస్త ఫండ్ రైజింగ్ అని కొంచెం పొలిటికల్ స్పేస్ వాళ్ళకి లభించింది. అంతకుముందు చాలా రివర్స్లో ఉంది. బీజేపీ అసలు ఫండ్ ఇవ్వదు అంటారు కదా సార్. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళతో పెట్టుకున్నామంటే మీరు ఇస్తారు, వర్మ ఇస్తాడు. మోదీ మా సభకు వస్తున్నాడు అంటే మీరు ఇస్తారు, అది ఇక్కడ అది. సో ఒక విధమైన దీనికి ఊతం వచ్చింది మేము కలుస్తామన్నాక. అంటే పవన్ కళ్యాణ్ కలిస్తే గ్లామర్ వచ్చింది, బీజేపీ కలిస్తే ఊతం వచ్చింది, మైనార్టీల వ్యతిరేకత వచ్చిందనే అంశం ఒకటే మీరు చెప్తున్నారు. కానీ మేము కలిసి ఉండకపోతే అసలు ఎలక్షన్ సీన్ ఇలా ఉండేదే కాదు. అవును, ఎదురైతే అయితే ఉంది, పోటాపోటీగానే వాతావరణం ఉంది, అంత ఈజీ కాదు. ఇద్దరు అదైతే ఒప్పుకుంటున్నారు. సర్వేలు కూడా మనం వింటున్న చాలా సర్వే సంస్థలు చాలా చెప్పట్లేదు, మీరు గమనిస్తే మొదట చెప్పినవి తప్ప ప్రముఖ సంస్థలు. ఎందుకంటే ఇంత పోటాపోటీలో మనం ఎందుకు వాళ్ళు అటు ఇటు మొగ్గడం అని వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారని. ఇప్పుడు నిన్న చాలా ఎప్పుడు వరుసగా ఇచ్చి ఆత్మసాక్షిని ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన దాంట్లో వైసీపీకి 95 స్థానాలు ఇచ్చారు. అవును, మళ్ళీ టఫ్లో ఏదో కొన్ని టఫ్లో ఇవ్వడం ఇంకా మీనింగ్ అనవసరం కదా. కాబట్టి 95 మీరు చెప్పింది కూడా దాదాపు. ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించిన సర్వే కూడా 95. కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఏ టఫ్ ఫైట్.
గవర్నమెంట్ హోల్డ్ చేయడానికి ఉంది. ఇంకోటి జగన్ ఇప్పుడు జరుపుతున్న సభలు కూడా అందులో టఫ్గా అని చెప్పిన 30 స్థానాలు ఏమున్నాయో అక్కడే ఈ సభలు పెడుతూ ఉన్నాడు. ఓకే, ఆ సభలు పెట్టడం ద్వారా ఇప్పుడు ఒక అడుగు ముందుకు ఒక అడుగు వెనక్కు. మొన్నంతా అసలు ఏం లేదు, ల్యాండ్ టైటిలింగ్ నిన్న వచ్చింది. నేను నిన్న మధ్యాహ్నం వీడియో చేశా. ఇన్ని మాట్లాడుతున్నారు, దీని మీద ఇంతకుముందు ఏమైంది, ఈ పార్టీలు ఏం మాట్లాడాయి, దీని గురించి ఏం తీరా. ఎందుకంటే ఆ లాయర్ల యూనియన్ వాళ్ళు నిజానికి కేసేసింది తెలుగుదేశం కాదు, ఇండియన్ లాయర్స్ ఐలు అని మాకు సంబంధించిన వాళ్ళు వేశారు. వాళ్ళు వేసి మాకు మద్దతు ఇవ్వండి అంటే కూడా వీళ్ళెవరు మద్దతు ఇవ్వాలి. వీళ్ళెవరు కోర్టులో ఏమి ఇంప్లీడ్ కాలా. అది అక్కడి దాకా వచ్చి ఇప్పుడు సడన్గా అది ఫ్లేరప్ అయి కూర్చుంది. ఇప్పుడు దాంతో బీజేపీకి సంబంధం ఉంది, వైసీపీ తెచ్చింది, టీడీపీ కూడా బలపరిచింది. ఇంక దాని మీద ఇప్పుడు ఎన్నికల్లో అందుకే నేను అనేది ఏంటంటే ఓటర్లను తిక్కమక్క పెట్టడం ద్వారా ఈ దశ దాటేద్దామని ఎవరన్నా అనుకుంటే మటుకు తిక్కమక్క పడడానికి ఓటర్లు సిద్ధంగా లేరు. ఒక మాట చాలా జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి చూసుకుంటున్నారు. సో అది సంగతి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. యా థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి.